గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా పిల్లలకి ఇష్టమైన సింపుల్ పప్పు రెసిపీని చూద్దాం. ముందుగా కాస్తంత కందిపప్పు తీసుకొని దాన్ని బాగా శుభ్రం చేసుకోండి. శుభ్రం చేసిన పప్పుని ఒక కుక్కర్లో వేసి కాస్తంత నీళ్లు పోయండి. ఇప్పుడు అందులో ఒక టమాటో కట్ చేసి వేయండి మరియు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేయండి. ఇప్పుడు కుక్కర్ని క్లోజ్ చేసి 5 నుంచి 6 విజిల్లు వచ్చే వరకు పప్పుని బాగా ఉడకనివ్వండి. చూడండి, ఇలా పప్పు బాగా ఉడికాక ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. తాలింపు కావాల్సిన పదార్థాలు: కాస్తన్ని వెల్లిపాయలు, 1 లేదా 2 మిరపకాయలు, కాస్తంత కరివేపాకు, కాస్తంత కొత్తిమీర మరియు హింగ్. ఇప్పుడు ఒక బౌల్లో కాస్తంత నూనె తీసుకొని వేడి చేయండి. వేడి అయ్యాక చిటికెడు హింగ్ని వేయండి. కాస్తంత జీలకర్ర, ఆవాలు యాడ్ చేయండి. బాగా మరిగాక వెల్లిపాయలు వేయండి. కరివేపాకు, మిరపకాయలు వేయండి. వెల్లిపాయలు కాస్త బ్రౌన్ అయ్యే వరకు ఆగండి. ఇప్పుడు కుక్కర్లో ఉడకపెట్టిన పప్పుని యాడ్ చేయండి. ఇప్పుడు కొత్తిమీర వేయండి మరియు మీ రుచికి తగ్గట్టు ఉప్పును యాడ్ చేయండి. ఇప్పుడు పప్పుని బాగా మరగనివ్వండి. చూడండి, పప్పు బాగా మరిగింది. పప్పు తయారైపోయిందండి. If you like my video, like, share and subscribe.